Hi friends, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. సో స్పర్మ్ కౌంట్ డిక్రీజ్ అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి దీని గురించి మాట్లాడదామండి. ఈ మధ్య అందరూ కపుల్స్లో ఫీమేల్స్లో కంటే కూడా మేల్స్లోనే ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాము. ఎవ్రీ అదర్ పర్సన్ హూ ఇస్ కమింగ్ టు మీ ఈజ్ విత్ లో స్పర్మ్ కౌంట్ ఆర్ లో మోటిలిటీ ఆర్ సంథింగ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్ మేల్స్లో చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్ ఐ వుడ్ సే ఆర్ మేబీ అర్బన్ సిటీస్లో. ఎందుకు అని అంటే దిస్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఉంటుంది బాగా, పొల్యూషన్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడటము. సో ఇవన్నీ కూడా దే డ్యామేజ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఎన్వైరన్మెంట్లో కూడా దే ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్ అండి. దీన్ని ఏమంటారంటే ఈడిసిస్ అంటారు. సో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. సో అది మన బాడీలో ఉన్న బేసిక్ మాస్టర్ గ్లాండ్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈ కెమికల్స్ అన్నీ కూడా పెస్టిసైడ్స్ కానివ్వచ్చు, ఫుడ్ సరిగా వాష్ చేసుకోకుండా తినటము, అండ్ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోండి, వాళ్ళు యూస్ చేసే ఆయిల్ అండ్ పొల్యూషన్ నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ మొనాక్సైడ్ పార్టికల్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా స్పర్మ్ ప్రొడక్షన్ని ఇన్హిబిట్ చేస్తాయి లేదా స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల లో స్పర్మ్ కౌంట్ రావటం, జీరో స్పర్మ్ కౌంట్ అయిపోవటం, ఎరెక్షన్, ఎజాక్యులేషన్స్లో ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతోంది, కంటిన్యూస్గా ఇంటర్కోర్స్లో ఉన్నారు, బట్ స్టిల్ యూఆర్ నాట్ బికమింగ్ ప్రెగ్నెంట్, ప్లీజ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ అట్ ఎ టైమ్ ఫర్ ఎవాల్యుయేషన్. సేమ్ సిట్టింగ్లో వైఫ్కి హస్బెండ్కి టెస్ట్ చేస్తాము. సో హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్ అంటారు. సో సెమెన్ శాంపిల్, మాస్టర్బేషన్ ద్వారా సెమెన్ శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో కౌంట్ ఎంత ఉంది చెక్ చేస్తాం, మొటిలిటీ ఎలా ఉంది అండ్ మార్ఫాలజీ. సో కౌంట్ అంటే మీకు తెలుసు, ఇన్ని మిలియన్స్ ఉందా, సో ఇంత ఎంఎల్కి ఇన్ని మిలియన్స్ ఉంటే కరెక్ట్ అనే ఒక కౌంట్ ఉంటుంది మనకి. అండ్ మోటిలిటీ వచ్చేసి అట్లీస్ట్ 100లో 30 స్పర్మ్స్ షుడ్ బి యాక్టివ్లీ మూవింగ్. సో 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉండాలన్నమాట. మార్ఫాలజీ అంటే స్పర్మ్కి కూడా ఒక ఆకారం ఉంటుంది. సో స్పర్మ్ షుడ్ హ్యావ్ ఎ హెడ్ అండ్ మిడ్ పీస్ ఆర్ నెక్ అనొచ్చు అండ్ టెయిల్. ఈ 3 ఉండాలి. ఎందుకు స్పర్మ్ ఇలా ఉంటుంది స్నేక్ లాగా అంటే, ఈ స్పర్మ్కి స్విమ్మింగ్ కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ఎగ్ విల్ బి స్టేయింగ్ ఇన్ ద ట్యూబ్ ఇట్ సెల్ఫ్. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్ అక్కడే ఉంటుంది, ఎగ్ ఎక్కడికి కదలదు, బికాజ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు మూవ్. ఎగ్ ట్యూబ్లోనే అలానే రిలీజ్ అయి ఉంటుంది. స్పర్మ్ ఎగ్ దాకా వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి. సో స్పర్మ్కి చాలా ఎనర్జీ కావాలి. వెజైనా నుంచి, సర్విక్స్ నుంచి, యూట్రస్ నుంచి ఎగ్ దాకా వెళ్ళాలి. అంత చిన్న స్పర్మ్ అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీ దానికి చాలా అవసరం. మైటోకాండ్రియా పవర్ హౌస్ అంటారు అనమాట. మైటోకాండ్రియా ఇవి స్పర్మ్లో చాలా ఎక్కువ ఉంటాయి మూమెంట్ కోసం. సో ఈ మైటోకాండ్రియా డ్యామేజ్ అయిపోతుంది, స్పర్మ్ టెయిల్ దెబ్బతింటుంది, ఇవన్నీ కెమికల్స్ వీటి వల్ల. సో దీనివల్ల మొటిలిటీ తగ్గి స్పర్మ్ స్లోగా వెళ్ళటము, ఇవన్నీ ఇట్లాంటి స్పర్మ్స్ తోటి ప్రెగ్నెన్సీ రాదు. సో మనం ఏం చేయాలి, వీటన్నిటిని కౌంటరాక్ట్ చేయాలి. ఈ కెమికల్స్ అన్నిటి వల్ల బాడీలో చాలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కంట్రోల్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఏదైతే ఇంబ్యాలెన్స్ అయిందో, రాడికల్స్ ఎక్కువయ్యి మన గుడ్ థింగ్స్ అన్నీ తగ్గిపోయిందని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి బై గివింగ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఫుడ్స్లో ఉంటాయండి. సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ వీటిలో ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఈ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్. టొమాటోస్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ సాల్మన్ ఫిష్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్స్. దీంతో పాటు ఎక్సర్సైజ్, మినిమం కొంచెం ఎక్సర్సైజ్ చేయటము అండ్ నైట్ ప్రాపర్ స్లీప్ ఉండటం, దీనివల్ల బాడీ రిప్లెనిష్ అవుతుంది అనమాట స్లీప్లో. సో దీస్ థింగ్స్ ఫర్ అ మేల్ ఆర్ నెసెసరీ. అండ్ మేల్స్ షుడ్ అవాయిడ్ టేకింగ్ వెరీ హాట్ షవర్ బాత్స్. చాలా హాట్ వాటర్తో స్నానం చేస్తే స్పర్మ్స్ దెబ్బతింటాయి. కంటిన్యూస్ ప్రొలాంగ్ బైక్ రైడింగ్, ప్రొలాంగ్ డ్రైవింగ్స్. సో కూర్చొని చాలాసేపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే థైస్ మధ్యలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ వల్ల స్పర్మ్ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. సో స్పర్మ్కి హీట్ అనేది నెగిటివ్. సో ఎనీథింగ్ హాట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ స్పర్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది హోటల్స్లో వర్క్ చేస్తారు, కిచెన్స్లో వర్క్ చేస్తారు షెఫ్ లాగా. వీళ్ళలో కూడా లో స్పర్మ్ కౌంట్ మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఆక్యుపేషనల్ హజార్డ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షెఫ్స్, నేను ఇందాక చెప్పినట్టు, అండ్ ఎలక్ట్రీషియన్స్ అండ్ కోల్ మైన్ వర్కర్స్, వీళ్ళంతా హీట్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళలో న్యాచురల్గా వాళ్ళేం చేయకపోయినా వాళ్ళ జాబ్ వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ తగ్గచ్చు.
సో వీళ్ళందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఆల్కహాల్ ఉండేవాళ్ళు తగ్గించడం, లిమిట్ చేసుకోవడం, స్మోకింగ్ ఉండేవాళ్ళు స్మోకింగ్ క్విట్ చేయడం, ఇవన్నీ చేసి ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్, లైక్ ఐ ఆల్రెడీ సెట్, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 30 to 40 minutes ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ టెస్టాస్టిరాన్, ద మేల్ హార్మోన్ ఏదైతే ఉందో అది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్లీప్, ప్రాపర్ కంటిన్యూస్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours. 6 to 7 hours ఒక కంటిన్యూస్ స్లీప్ ఉంటే బాడీలో చాలా థింగ్స్ నెక్స్ట్ డేకి బాడీ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అందులో టెస్టాస్టిరాన్ రిలీజ్ అవ్వటము, మెనీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ స్టైల్. అండ్ ఫుడ్లో లైక్ ఐ టోల్డ్, టొమాటోస్, డార్క్ చాక్లెట్, అండ్ వీటన్నిటిలో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రేప్స్, సిట్రస్ ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రిచ్ ఇన్ విటమిన్ సి, ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఇమీడియట్లీ మీ స్పర్మ్ కౌంట్ తగ్గింది అని తెలిస్తే డిలే చేయకుండా, న్యాచురల్గా నేను ఏదో మందులు వాడి పెంచుకుంటాను అలా కాకుండా, ప్లీజ్ అప్రోచ్ అ ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్. వాళ్ళు మిమ్మల్ని అనలైజ్ చేసి మీకు మెడిసిన్ ఇస్తారు కాబట్టి యూ విల్ బి ఆన్ ద రైట్ ట్రాక్. థ్యాంక్ యూ.